కేటీఆర్ సార్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లుంటదో తెలిసిందే కదా. మొన్న చిల్డ్రన్స్ డే రోజు అయితే ఒక చిన్న పిల్లనే సార్ దగ్గరికి ఒక్కతే నడుచుకుంటూ వచ్చి మరీ కలిసింది. మీరంటే ఇష్టం సార్, అందుకే ఒక్కదాన్ని వచ్చినా అంటే కార్ ఇచ్చి ఇంటికి అడదోలిచ్చొచ్చిండు. ఇప్పుడు కూడా గసంటి ముచ్చట్నే ఓటైంది. అదేందో చూడుర్రి. కేటీఆర్ సార్ నిన్న కొచ్చిన్ల మీటింగ్ ఉంటే హాజరుపడి మళ్ళా హైదరాబాద్ కు వాపస్ వస్తుండు. ఇక అదే విమానంలో ఎయిర్ హోస్టెస్ ఒక లెటర్ తెచ్చిచ్చింది. వెనకపోంటున్న ప్యాసింజర్ ఒక ఆయన మీకు ఈ లెటర్ ఇమ్మన్నాడు సార్ అని చెప్పింది. సరే అని కేటీఆర్ సార్ లెటర్ తీసుకొని చదివితే ఇట్లా రాసున్నది అందులో. కేసీఆర్ సార్ అసొంటి దార్శనికుడు ఉండు మా అదృష్టం. ఆయన ముందు సూపు తోటి ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు కట్టించిండు. దాని వల్లనే ఇవాళ నా కొడుకు మంచి డాక్టర్ అయిండు. మా అందరి తరపున కేసీఆర్ కు 1000 శనార్థులు. ఇట్లు ఏ మహేష్ అని భూపాలపల్లి కాడుండే ఒక ఆయన కేరళకు పోయొస్తున్న విమానంలో కేటీఆర్ సార్ ను చూసి ఈ లెటర్ రాసిచ్చిండు. కేటీఆర్ సార్ దాన్ని ఫోటో కొట్టి ట్విట్టర్ లో పెడితే మస్తు మంది అది సార్ మా కేసీఆర్ బ్రాండ్ అంటే అని కామెంట్లు పెడుతుండ్రు. ఈ ఇంకో పిల్లగాడు కేటీఆర్ అంకుల్ అని దగ్గరకు వచ్చి ఒక ఫోటో దిగుతా అంటే దారా చిన్న అని ఒళ్ళ కూసబెట్టుకుని ఫోటో దిగిండు కేటీఆర్ సారు. అంకుల్ అంకుల్ మీరు ఇంటికి పోయినాక కేసీఆర్ తాత అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుండ్రి అని కూడా చెప్పే వరకు కేటీఆర్ సార్ ఉండి తప్పకుండా చిన్న అని మాటిచ్చిండు. ఇదంతా సార్ ట్విట్టర్ లో పెడితే చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా కేసీఆర్ సార్ కు ఫ్యాన్స్ కానోళ్ళు ఉండరు అని కామెంట్ల వరద వారిస్తుండ్రు. పేదోళ్ళు ఆత్మగౌరవం తోటి బతకాలి. ఇంటికి అల్లుడు వస్తే పరదాలు కట్టుకునే పరిస్థితి ఉండొద్దని డబల్ బెడ్రూమ్లు ఉండాలి, వంట రూమ్ ఉండాలి, ముంగట వాకిలు ఉండాలి అని గొప్పగా ఆలోచన చేసి పేదలకు ఇండ్లు కట్టించిండు. కానీ కేసీఆర్ కు తెలియక డబల్ బెడ్రూమ్ అన్నాడు. అదే మేం చూడుర్రి 44 గజాల సింగిల్ బెడ్రూమ్ తోటి ఇందిరమ్మ ఇల్లుని ఎట్లా డిజైన్ చేసినామో అగ్గిపెట్టెల కంపెనీలు కూడా ఆశ్చర్యపోవాలి. అంత మంచిగా చేసినామని డిజైన్లు బయట పెట్టిండ్రు చూడుర్రి. కాంగ్రెస్ లీడర్లు చాలా రిచ్ కావచ్చు గాని అలా ఆలోచనలు అయితే చాలా పూరున్నట్టున్నాయి. ఎట్లా అనంటే పూర్ పబ్లిక్ అంటే పూరి గుడిసెలలోనే ఉండాలి అనేంత పూరున్నట్టే కొడుతున్నాయి. లేకుంటేంది ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని ఇస్తామని చెప్పినందుకు ఏదో చిన్న కాలు మలుసుకొని వండుకునేటట్టు మొత్తమంతా అర్రలుండే ఇల్లు చాలదానయ్యా, వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఎందుకయ్యా అన్నట్టే ఈ ఇంటి డిజైన్ చేయించిందా ఎట్లా అని అనుమానపడుతురు చాలా మంది. ఇద్దరు మనుషులు కాళ్ళు ఒరజాపుకొని కూసోలేని హాలు, డబల్ కాట్ మంచం కూడా పట్టని బెడ్రూము, ఒక్క మనిషి నిలబడ సందులేని కిచెను, కూసుంటే పక్కకు కూడా తిరగలేని బాత్రూము, ప్రజాపాలన వారు బీద పబ్లిక్ కోసం తయారు చేపించిన డబల్ బెడ్రూమ్ డిజైన్. ఈ ఇంటిని చూస్తుంటే పేదల ఆత్మగౌరవం నింపినట్టు లేదు, అలా బీదరికాన్ని ఎక్కిరిచ్చినట్టున్నదని దెప్పి ఒడుస్తుండ్రు చూసినోళ్ళంతా. బీదరికాన్ని మీరు అర్థం చేసుకున్నట్టు దునియాలో ఎవ్వరు కూడా అర్థం చేసుకొని ఉండరు, పుణ్యాత్ములు అని చురుకులు పెడుతుర్రు. ఈ ఇల్లు కట్టుకునేందుకే సర్కార్ బీదలకు 5 లక్షలు ఇస్తదట. ముందుగాల ఒంటరి మహిళలు దివ్యాంగులకే ప్రయారిటీ అట. ఇటువంటి ముత్తమంతి ఇల్లిచ్చి ఇచ్చిన పేరు కంటే ఇయ్యని పేరే నయం సారు, ఓసారి ఆలోచన చేసుకోండి అని చురుకులు పెడుతుండ్రు నెటిజన్లు.